మాతృదేవోభవ. ఈ చదువులెప్పుడు ముగియను నీ చరణములెప్పుడు దొరకు నీలగళాని, ఈ చదువులడ్డు నిలబడి నీ చరణములంద నీవు నిధి సర్పములై. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1518 భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 218 భాగానికి స్వాగతం పలుకుతాం. మనం 315 నామంలో ఉన్నాం. రతిరూపాయై నమః. రతిదేవి ఈవిడ రూపమే. రతిదేవి అనాలి కానీ రతీదేవి అంటే వ్యాకరణం ప్రకారం తప్పే, ఏదో వాడుకలో నడుస్తూ ఉంటుంది. సతీదేవి కూడా అంతే, ఆ మాట చెప్పాలంటే. అంచేది కొన్ని వాడుకలో పొరపాట్ల కింద జరిగిపోతూ ఉంటాయి అనేక మంది లాగే. రతిరూపాయై నమః. దీన్నే కామకళాబీజం అన్నారు. రమా అన్న నామం దగ్గర శ్రీకారం వచ్చింది. రమ అంటే లక్ష్మీదేవి శ్రీ. రాకేందువదన అనగానే పూర్ణచంద్రుడు కాబట్టి పూర్ణానుస్వారం వచ్చింది, శ్రీం అయింది. శ్రీం అని పలుకుతుంటే చివర పలికేటువంటి అర్ధమాత్ర బిందువు ఉందే కామకళాబీజం అంట. సంపూర్ణంగా దానికి కలిపి ఆ కామకళాబీజం కూడా ఇక్కడ వచ్చింది. అందుకనే రతిరూపాయై నమః. రతిదేవి యొక్క రూపము నువ్వే అంతే, లేకపోతే ఆవిడకి అంత అందం ఉండదు. ఎవరైనా లోకంలో అందంగా ఉంటే రతీదేవి అండి అంటారు. అంత అందం రతిదేవికి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆవిడ నుంచే వచ్చింది. ఇప్పుడు 316 నామం రతిప్రియాయై నమః. సురతప్రియ అని అర్థం చెప్పొచ్చు, తప్పేమీ లేదు. సృష్టి వృద్ధి కావడానికి రతిక్రీడ ఒక గొప్ప అవకాశం, లేకపోతే సృష్టి వృద్ధి ఎలాగా. అందుకే మనకి మొదట్లో నామాల్లో మనం విన్నది గుర్తు చేసుకోవాలి. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధికి. శివుడు కంటి మంటకి కాముడు బూడిదైతే అమ్మవారు పనిగట్టుకుని ఆ కాముడిని మళ్ళీ బతికించిందన్నారు. ఇక్కడ కాముడు అంటే ఎవరు? కామవాంఛ. ఆయన భార్య రతీదేవి అంటే రతిక్రీడ. అందుకని మన్మధులో ఒక మనిషి 2 చేతులు పట్టుకుని ఒక చోట కూర్చుని ఉంటాడు, వాళ్ళ ఆవిడేమో ఒక ఆవిడ కూర్చుని ఉంటుంది, వీళ్ళిద్దరికీ పెళ్ళయిందని ఇలా ఊహించకూడదు. కేటరింగ్లు, కళ్యాణ మంటపాలు, పురాణ కథలు ఇలాగే చెబుతారు. మన మనస్సులో ఉండే కామవాంఛని మన్మధుడు అన్నారు. అందుకే ఆయనకి శరీరం లేదన్నారు. కామవాంఛకి శరీరం ఏముంటుందండి? తర్వాత శరీరాల యాతన పడిపోతాయి కానీ వాంఛ కలిగాక ముందు శరీరం ఏముంటుంది? ఆ వాంఛంతా శరీరాల గురించే. అందుకే కామవాంఛ వేరు, ప్రేమ వేరు. కానీ ఆ వాంఛకి శరీరం లేదు కాబట్టే శరీర సంపర్కాన్ని వాంఛిస్తుంది. అది దానికి శరీరం లేదు కాబట్టి అందుకే మన్మధుడు అతనుడు, శరీరము లేనివాడు అన్నారు. పైగా మనోజుడు అన్నారు. మనస్సులో పుట్టేది తెలిసిపోతాం స్పష్టంగా. వీటిని అన్నింటినీ మనం ఏదో దేవతా రూపాలు ఏర్పాటు చేసేసి ఏదైనా కామవాంఛలు ఎవరికైనా ఎక్కువగా మన్మధుడిని పూజించండి అన్నాం. ఇవన్నీ మామూలు ప్రక్రియలు. ఇవన్నీ పూజిస్తే తగ్గుతుందా, పూజిస్తే పెరుగుతుందా? పూర్వం విరహవేదంలో కావ్యాలు కూడా మన్మథ పూజ చేసేవారు. విగ్రహం పెట్టి ఏదో పూజ చేసి ఏదో పద్యాలు పడి అంతా కవిత్వం, కావ్యాలు రాయడానికి భావుకథకి బాగుంటుంది కానీ వాస్తవంగా ఏముండదు అందులో. అంచేత అక్కడ కామ దహనం జరిగింది అంటే కామవాంఛ దహనమే జరిగిపోతే రతిక్రీడ లేదు, లేకపోతే సంతానం కలిగే అవకాశం లేదు. సంతానం లేకపోతే సృష్టి ఎక్కడది? సృష్టి లేకపోతే పార్వతీ పరమేశ్వరుడు ఆడుకోవడం ఎలాగా? జగన్నాథుడు ఎలా ఆడుకుంటాడు? అంచేత ఆట సాగాలంటే సృష్టి ఉండాలి. సృష్టి ఉండాలి అంటే కామక్రీడ ఉండాలి. కామక్రీడ ఉండాలంటే కామవాంఛ ఉండాలి. అందుకే శివుడు దహనం చేసినా సరే హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధికి మళ్ళీ అమ్మవారి దెబ్బలాడి మళ్ళీ బతికించింది. సరిగ్గా పురాణ కథలో కూడా ఉన్నది అది. రతిదేవి అంటే ఆవిడకి చాలా ఇష్టం కాబట్టి ఆవిడ తర్వాత వచ్చి, అమ్మ నీ పెళ్లి కోసం ప్రయత్నం చేస్తే నా మంగళసూత్రం దిగిందమ్మా, సామెత చెప్పినట్టుగా ఉంది వ్యవహారం ఇది. నువ్వు ఆయన్ని ప్రేమించావు కదా, మీ ప్రేమ ఫలించాలి, మీరిద్దరికీ పెళ్ళవ్వాలని చెప్పేసి మా ఆయన ఏదో 2 పూలబాణాలు వేసాడమ్మా. ఏమైనా గారుడాస్త్రమా, వాయవ్యాస్త్రమా, ఏం వేసాడమ్మా? ఆయన బాంబు వేసాడా? ఆయన ఏమైనా బిన్లాడేనా, దావూద్ ఇబ్రహీమా? ఎందుకంత కక్ష? పైగా నీ ప్రయత్నానికి ఆయన సహకరించాడమ్మా. మాకింత శిక్ష వేస్తారా? మగాడికి జాలి లేకపోయినా ఆడదానికైనా ఉండాలి కదమ్మా, సాటి ఆడదాన్ని. నా మంగళసూత్రం తెగిపోయింది తల్లి అని రతిదేవి ఆవిడ కాళ్ళ మీద పడి ప్రార్థిస్తే, నువ్వు ఊరుకో, ఈ మగాళ్ళందరూ ఇలాగే ఉంటారు, పైగా పెద్ద ఏదో ఏమీ వాంఛలేనట్టుగా ఉంటారు, చూస్తాను ఈ శివుడి సంగతి అని చెప్పింది ఆవిడ. చూసింది కూడా నిజంగానే.
తర్వాత పెళ్ళి అంతకుముందు చాలా నిగ్రహంతో ఉండి ఏమీ అసలు నువ్వు నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఆవిడ కాస్త ఏదో కవిస్తూ చూపు చూసినా సరే పట్టించుకోకుండా దక్షిణామూర్తిగా వెళ్ళిపోయిన మహానుభావుడు పెళ్లి చేసిన తర్వాత పెళ్లి చేసిన తర్వాత కూడా కాదు, పెళ్లికి ఆవిడ పెళ్లి చూపులు అవి అయ్యాక ఏదో మహర్షులు వెళ్ళి మాట్లాడాక పెళ్లి కుదిరింది అని హిమవంతుడు ఒప్పుకున్నాడయ్యా నీకు పిల్లనివ్వడానికి అన్నట్ట శివుడు అడిగాట, ఎప్పుడు పెళ్లి ముహూర్తం అన్నట్ట. అబ్బా అంత తొందర పెళ్లి కొడుక్కి అంటే వీళ్ళన్నట్టు ఏమి మంచి ఫిబ్రవరి నెల 9, 10, 11 అయ్యా ముహూర్తాలు ఉన్నాయి, బాగా ఖాళీలు లేవు, మరి కళ్యాణ మండపాలు దొరకట్లా, ఎక్కడ మండపం అడిగినా 10 లక్షలు చెబుతున్నారు, అంత పెట్టుబడి పెట్టుకునే ఓపిక నీకు లేదు కదా, అందుకని ఓ పని చేద్దాం, కొంచెం ఒక 4 రోజుల తర్వాత చేద్దామన్న. 4 రోజుల ఈ లోపేం పెట్టిన ముహూర్తం లేదా అని అడిగట శివుడే. అంత తొందరపడ్డాడు అమ్మవారిని చూశాక. అందుకే అమ్మవారు అడిగా ఈ మొగాళ్ళ యొక్క బెంకాలన్నీ చూద్దాంలే ఎంతకాలమో, ఊరికే ఇలాగే అంటారు 10 మందిలో ప్రచారం కోసం, మాకేమీ లేదన్నట్టుగా. ఇంతులు తారసిల్లు వరకే మగవారులకు ఎంత లేసి సామంతములాడినని బిగువు మాటలు పలికిన అని పద్యాల్లో చెప్పినట్టే, ఆడది అందమైన స్త్రీ కనపడే వరకే వీళ్ళ పౌరుషాలు, వీళ్ళ వ్యవహారాలు, వీళ్ళ ఋష్యశృంగ వ్రతాలు, బ్రహ్మచర్య వ్రతాలు, అష్టావక్ర వ్రతాలు ఇవన్నీ కూడా ఏంటంటే కనపడే వరకు, కనపడితే మొత్తం అష్టావక్రేం కర్మ సమస్తం వక్రమే. ఇక దాన్ని అప్పుడు ఇంకా రసికత అని సమర్థించుకుంటాడు, ఇంకా సమర్థించుకుందుకు రకరకాలు ఉంటాయి, వ్యతిరేకానికి రకరకాలు ఉన్నట్టే అని చెప్పి అమ్మవారు ఇది ఎలాగూ ఉంటారు వీళ్ళు, ఇలాగే నువ్వేం కంగారు పడకు నేను బతికిస్తాను కదా అని మళ్ళీ ఒక కామకళా బీజంతో అతన్ని బతికించింది. ఆ రకంగా రతిప్రియాయై నమః అంటే సురతక్రీడ విషయమే కాకుండా రతిదేవి అంటే కూడా ఆవిడకి చాలా ఇష్టం, మన్మథ పునరుజ్జీవనానికి సహకరించింది, అది ఆవిడ వరం వల్లే జరిగింది. దాన్ని నిజంగానండి సహకరించింది అమ్మవారు, కరుణించింది అనే విషయాన్ని మనం ఒక భావనా స్రవంతి రూపంలో సేవించాలంటే ఆ రతిదేవి యొక్క జాలి కన్నీటి పాట వినాలి. దాన్ని కరుణశ్రీ గారు చిన్న పద్యంలో పండించారండి ఆ తపోభంగం అనే ఖండికలో. అగ్గిరిసుపాలనేత్రంపుడగ్గిలోన భగ్గుమన్నాడు క్షణములో ప్రసవశరుడు, అగ్గిరిసుపాలనేత్రంపుడగ్గిలోన భగ్గుమన్నాడు క్షణములో ప్రసవశరుడు, మంచు గుబ్బలి గుహలలో మారుమ్రోగే, మంచు గుబ్బలి గుహలలో మారుమ్రోగే, తేటి జవరాలి జాలి కన్నీటి పాట. ఎంత సులభమైన శైలండి మహానుభావం నిజంగా కరుణశ్రీ. మళ్ళీ సులభం అంటే ఏదో చారులో నీళ్లు వచ్చినట్టు కాదండి, అది రసం ఎక్కడా దెబ్బతుందో. కరుణశ్రీ గారి పద్యాల్లో ఏమిటంటే ఎక్కడ రసపుష్టి ఎక్కడా దెబ్బతుందో. మళ్ళీ పదాలు చూస్తే చాలా సులభంగా ఉంటాయి. బారులు తీరి భూపతులు బంగారు గద్దెల మీద కూరుచున్నారు, వెలుంగుచుండి నయనంబుల ముందొక పెద్ద విల్లు. ఎవరు అర్థం చెప్పే పని లేదు. మా తెలుగు ఉపాధ్యాయులు పాఠాలు చెప్పాడు కరుణశ్రీ గారి పాఠాలు, రే మీరు చదువుకోవచ్చురా చదువుకోండి అనేవాడు. అంత తేలిగ్గా ఉండేవి. కాస్త ఏదైనా రసమయమైన విషయం వస్తే అక్కడ వాళ్ళు వ్యాఖ్యానం చేసేవారు. మేము ఇందులో బారులు తీరి భూపతులు బంగారు గద్దెల మీద ఏమిటి చెప్పమంటారో ప్రతి పదార్థాన్ని తలకాయ అనేవాడు అంతే. మా పోటీగాళ్ళు ఎవరో కాస్త తెలుగులో 2 మార్కులు ఎక్కువ వచ్చే విద్యార్థులు మేము 2-3 ఉండేవాళ్ళం, ఆసక్తి కొద్ది మమ్మల్ని పెట్టేసేవాడు. నువ్వు చెప్పారా ఏముంది ఇందులో అనేవాడు. ఎక్కడైనా కాస్త అగ్గిరిసు అంటే అర్థం అవ్వట్లేదు, అగ్గి అంటే అగ్గి కాదు వేరే మొహం, ఆ ప్లస్ గిరిసు త్రికసంది అని అప్పుడు చెప్పేవాడు ఆయన. గిరీశ అని ఉందిగా గురువు గారు, గిరీశ కాదురా మంచి ప్రశ్న వేసావా, అందుకే నువ్వు అంటే నాకు ఇష్టం అనేవారు. ఆ గురువులు చూడండి ఎలా ఉండేవారు. మాకు తాతా సుబ్బారావు గారిని, భమిడిపాటి సీతారామయ్య గారిని వాళ్ళు తెలుగు చెప్పారు నాకు హై స్కూల్ స్థాయిలో. ఆ హై స్కూల్లో ఎక్కడో ఈ తపోభంగం పాఠం ఉంటే అగ్గిరుసు అంటే నేను అడిగాను, నాకు చదువుకోలేదు కొద్దిగా ఉండవాలని. గిరీశ అని దీర్ఘంతో పలుకుతారు కదండి, ఈ గిరీశ ఏమిటన్నా 2 ఉన్నాయో బాగా అడిగావు. అలాంటి ప్రశ్నలు అడిగితే ఆ పాఠం ఉపాధ్యాయులకు ఆనందంగా ఉండేది. అదే తెలియకపోతే ఉపాధ్యాయుడు అంటాడు చొప్పదండి ప్రశ్న కూర్చోంటాడు, చొప్పదండి ఏం కాదు నీకు తెలియదు ఆ విషయం. గిరీశ అని ఉంది, గిరిశ కూడా ఉంది. గిరికి ఈశుడైతే గిరీశ అంటారు, గిరవు శైతే అయితే గిరిశ, గిరి మీద శయనిస్తే గిరిశ అంటారు. అసలు శబ్దం గిరి కదా, ఇకారాంతం కదా. అంతే శయనం అనే అర్థంలో గిరిశ వస్తుంది, ఈశుడు అనే అర్థంలో సవన దీర్ఘసంధ జరిగి గిరీశ వస్తుంది. 2 ఉన్నాయి. ఆ 2 చెప్తే అది పాండిత్యం అంటే. ఓయ్ బాబు ఈ శబ్దంలో ఎంత ఉందా, అందుకే కరుణశ్రీ గారు అలా వాడాడు. ఇప్పుడు అగ్గిరుషుడు ఏమిటి, అగ్గి కాదు, ఆ ప్లస్ గిరిశ త్రికసంధి, ఆ ప్లస్ కన్య అక్కన్యలాగే. అగ్గిరిసు పాలనేత్రంపుడగ్గిలోన అది పద్యం అంటే. సభారంజకత్వం మనోరంజని రంజన్యే నమః అంటే అర్థం అది. అక్కడ ఎలాగో అగ్గి శబ్దం వాడక తప్పదు, ఎందుకంటే కరుణశ్రీ గారికి మన్మధుడు భగ్నం మండిపోయాడు అనగానే తోచిన మాట భగ్గుమన్నాడు. తెలుగులో భగ్గుమన్నమాట కదా, భగ్గుమని మాట వచ్చిందంట. ఆ భగ్గు పదం వాడాలి. ఆ భగ్గు పదం వాడగానే దొరకగానే తోచగానే అగ్గి పదం తోచింది ఆయనకి.
అగ్గి భగ్గు రెండు రాగానే రెండు ఓ పాదంలో పెట్టచ్చు, ఇంకో గాజేరుద్దాం నెగ్గిలాగా అని అగ్గిరి శుభాల నేత్రంపుడగ్గిలోన భగ్గుమన్నాడు క్షణములో ప్రసవశరుడు. ఈ అగ్గి గుర్తు రాగానే భగ్గి గుర్తు రాగానే అగ్గిరిషుడు అనే పదాన్ని ఆయన పాండిత్యంతో సృష్టించాడు. అగ్గిరిషు బాలనేత్రంపుడగ్గిలోన భగ్గుమన్నాడు క్షణములో ప్రసవశరుడు. మంచు గుబ్బలి గుహలలో మారు మ్రోగే తేటి జవరాలి జాలి కన్నీటి పాట. అగ్గిరిసు భగ్గుమన్నాడు క్షణములో ప్రసవశరుడు. అందుకే చాలా సుకుమారమైన మాట వాడాడు అక్కడ. మన్మధుడనో మనోజుడనో కామదేవుడనో ఈ మాటలు వాడితే ఔచిత్యం ఉండదు. ఏదో శబ్దం ఉంటుంది, అర్థం వస్తుంది, కానీ ఔచిత్యం ఉండదు. ప్రసవశరుడు వాడేం చేశాడండి పాపం, పూల బాణాలు వేసాడు, ఎలా దగ్ధం చేసేసాడు అంటే తర్వాత అమ్మవారు బతికిస్తుంది కాబట్టి ఆ బతికించడం భర్తను ధిక్కరించడం కాదు, మంచి గుణమైన సమర్థించడానికి కవి ప్రసవశరుడు అనే పదం వేశాడు. కవికి అంత ప్రణాళిక ఉంటుంది. నాలిక ఉండేవాడు కవి కాదమ్మా, వెనకాల ప్రణాళిక ఉండేవాడు కవి. నాలుగు ఉంది కదా అని మాట్లాడేయడం, కళ ఉంది కదా అని కాపీలు కూడా కవిత్వం రాసేయడం కుదరదు. ఇక్కడ వెనకాల ప్రణాళిక ఉండాలి. అంటే ఏం పాపం ఏం చేశాడమ్మా, ప్రసవశరుట్టమ్మా, పూల బాణాలు వాడిని చంపేయాలా అని అందరికీ అనిపించాలి. అందరికీ అలా అనిపిస్తున్నప్పుడు మన్మథుడు తిరిగి బతికాడు అంటే శివుడు పట్ల పార్వతీదేవి పట్ల మొత్తం కథ పట్ల గౌరవం పెరుగుతుంది మనకి. లేకపోతే శివుడు చేసిన పని క్రూరచర్య అవుతుంది. పార్వతీదేవి చాలా మంచిది అవ్వడం కాదు పార్వతికి కావలసింది, తన భర్తను కూడా ఎవరూ నిందించకూడదు, అది కావాలంటే, అది గౌరవం అంటే. అది భర్తకు వ్యతిరేకంగా, భర్త చేసిన పనికి వ్యతిరేకంగా భార్య ఇంకోటి ఏదో చేసినా పర్వాలేదు, కానీ అది భర్త గౌరవాన్ని దిగజార్చే విధంగా ఉండకూడదు, ఆ గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలి. ఆ అయ్యగారు ఏమి ఇచ్చారమ్మా మీరు ఇస్తారని అంటే, ఆయన ఇస్తారే ఏదో బోడు పనుల్లో ఉంటారు తీరిక లేక నన్ను ఇమ్మని చెప్పారు అని చెప్పాలి. భర్త అంతే, ఒక్కోసారి భార్యకి ఇవ్వకపోతే భర్త ఎక్కువగా ఇస్తూ ఉండొచ్చు ఏదైనా పని. వాళ్ళు అనుకుంటారు సాధారణ వేరే వాళ్ళు, అయ్యగారు చాలా విశాలం. ఆ అయ్యగారు ప్రవర్తించవలసిన విధానం ఏమిటంటే, మీ అమ్మగారు ఇది నీకు ఇమ్మందని చేతిలో పెట్టేస్తే అమ్మగారు పరువు నిలబడింది. తర్వాత ఒకవేళ ఆ మనిషి ఆవిడ కనపడి మీరు ఇమ్మన్నారని ఇచ్చారమ్మా అంటే ఆవిడ ఆశ్చర్యపోతుంది, నేను ఇమ్మని చెప్పలేదు, ఈరోజు దారపోసేస్తున్నారు పట్టుకెళ్ళారు, పోలే మన పేరు చెప్పారుగా అని సంతోషిస్తుంది. ఆ రకంగా ఇప్పుడు ఈ దుబారా అనండి, దాన ధర్మాలని ఏదైనా ఒకరికి ఇష్టం లేని ఇంకోటి చేయాల్సి వస్తుంది, తప్పదు. అందరూ ఒకేలా ఉండలేరు కదా, చెయ్యాలి కూడా, తప్పు కాదు అది. కానీ అవతల వాళ్ళు పరువు తీసేలాగా భార్య కంటే తానేదో గొప్పవాళ్ళు అనుకోవాలని భర్త కంటే నేనేదో మంచి ఔదార్యం కలిగిందా అని అనుకుని చుట్టుపక్కల వాళ్ళందరూ అనుకోవాలని భార్య అనుకుంటే చాలా ప్రమాదం ఇది. ఇది దేనికి దారి తీస్తుంది అంటే, ఆడవాళ్ళని ముఖ్యంగా డబ్బు చేతిలో ఉండేసరికి వాళ్ళు వచ్చి పక్క ఆడవాళ్ళు వచ్చి పొగిడేసేసి రకరకాల చీటీపాట్లు కట్టించేసి రకరకాలుగా అప్పులు తీసేసుకుంటారు. ఇవాళ చేరిపోతారు అక్కడ. ఇంకా ఎందుకంటే పొగిడేస్తే చాలు, ఇంకా అటువంటి మాయలో మహిళలు పడకూడదు, సాటి మహిళలే పడేస్తారు. అంచేత అటువంటిప్పుడు అవసరమైతే భార్యలు ఏం చేయాలి, చాలా తెలివిగా లౌక్యంగా, అక్కడేమి కోల్పోయేదేం లేదు, స్వేచ్ఛలు హక్కులు, చాలా లౌక్యంగా మా ఆయన కొంచెం గట్టిగా ఉంటారు, తాళాలు అవి వద్దులే చెప్పాలి, నాకు ఇవ్వడో అవసరమైతే ఏకవచనం వాడినా నాకు ఇవ్వడో అదో రకం అని చెప్పి తప్పించుకోవాలి అంతే. అప్పుడు భర్తకు ఒకవేళ తర్వాత తెలిసినా కూడా గట్టిగా ఉండడం కోసం మన పేరు చెప్పింది తప్పేది, మొగడానికి గట్టిగానే ఉండాలి, మరి తప్పుకోవద్దు వాడు కూడా. అందుకే నన్ను పాషణుడు కింద చిత్రిస్తావా అని భర్త అనకూడదు. ఏవి ఇది సమస్య విషయంగా సంసారంలో ఎప్పుడూ సత్యభాషణం కంటే సరస భాషణం ముఖ్యం, అది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. సరస భాషణం ముఖ్యం, అది ఒకరి పరువు ఒకరు తీసే విధంగా ఉండకూడదు, మొత్తం మీద సంసారం నిలబెట్టాలి. కొంచెం ఇబ్బంది వచ్చినా సరే. అదే పార్వతీ పరమేశ్వరులు చేసుకున్న పని ఇక్కడ పరస్పరం. ఆవిడ బతికించమనగానే నేను చేసిన పని అడ్డుకోవడానికి నువ్వెవరో, నిన్ను కూడా మూడో కంటితో చూస్తా అనలేదు, చూస్తే ఆవిడ చూడగలదు అలా అనలేదు. పోన్లే పార్వతి ఏదో అయిపోయింది, మానవుల్లోనే కక్షలు వద్దని చెబుతాం, దేవతల్లో మనకు ఉంటాయా, ఏదో వాడికి అసలు శివుడు అంటే ఏమిటో ఒకసారి చూపించాను, నాకేమిటంత కక్ష బతకని అన్నాడు. అయ్యో ఆ ఎల్లాలి ఏడుస్తోందండి, మన పెళ్ళి ఆవిడికి ఇలా అవడం వైధవ్యం రావడం బాగుండదు కదా. అయ్యో తప్పే ఉంది, నేనేమన్నాను ఆ విషయం, ఏదో మన జోలికి వచ్చాడు ఒకసారి చూపించాలి కదా అంతే అన్నాడు. తర్వాత మళ్ళీ కరుణ చూపించాడు, కోపం చూపించిన వాడే కరుణ చూపించాడు. ఆ గిరిశుభాల నేత్రంపుడగ్గిలోన భగ్గుమన్నాడు క్షణములో ప్రసవశరుడు. మంచు గుబ్బలి గుహలలో మారు మ్రోగే తేటి జవరాలి జాలి కన్నీటి పాట. మగతుమ్మెదని విడిచిపెట్టినటువంటి ఆడుతుమ్మెద జాలి పాటలాగా రతీదేవి యొక్క ఆలాపన అంతా కూడా ఆ మంచు గుబ్బలి మంచుకొండ గుహల్లో మారుమ్రోగింది అని రాశాడండి కరుణశ్రీ మహానుభావుడు. రమారాకేందు వదనారతి రూపారతి ప్రియాయై నమః. ఇప్పుడు 317వ నామం. రక్షాకరీ రాక్షసఘ్ని రామారమణలంపట రక్షాకర్యై నమః.
రక్షాం కరోతీతి రక్షాకరి, రక్షణను కలిగించేది. సరిగ్గా అమ్మవారి యొక్క చిత్రపటం చూడండి ఎలా ఉంటుందో, మనకి ఎంత ధైర్యం కలుగుతుందో. ఎంత రాజసమ్ము ఏమి తేజస్సది మదిని భయములెల్ల మాయజేయు, ఎంత రాజసమ్ము ఏమి తేజస్సది మదిని భయములెల్ల మాయజేయు. అభయహస్తమునే నఖిల నాయకురాలు బిడ్డలైన మనకు అడ్డమేమి. ఇది మనం సంతోషించాలి. గుళ్ళో అమ్మవారిని చూసినా సరే, ఇంట్లో బొమ్మను చూసినా సరే, ఎక్కడ ఏ దేవుణ్ణి చూసినా సరే, మన దేవుళ్ళందరికీ రాముడు కృష్ణుడు ఇలా ఏ భేదము లేకుండా వెంకటేశ్వర స్వామి అయితే మరి అభయహస్తం ఉంటుంది. ఆయన హస్తం ఇలా ఉన్నా కూడా అది అభయహస్తం కిందే లెక్క. ప్రత్యేకించి ఇలా చూపించక్కర్లేదు. సాధారణంగా చాలా దేవతలు చూపిస్తారు కూడా. అభయహస్తం లేకుండా రాముడు అలాంటి వాళ్ళు ఉండరు అసలు. అమ్మవారు మరీను అంచేత ఆ అభయహస్తం ఎందుకంటే మనకు భయం, నీకు భయం లేదు నేను చెబుతాను. అలాగే వరదహస్తం వరం దదాతి, కోరికలు ఇస్తా, కోరికలు తీరుస్తాం, భయం పోగొడతాం. ఇంక అంతకంటే కావాల్సినది ఏముంది? మానవ జీవితం అంతా కోరికలు ప్లస్ భయం, ఇంతకంటే ఏం లేదు ఇక్కడ. ఈ కోరికలు ఆ కోరికలు తీరదేమో అని భయం. అందుకే నీ కోరికలు తీరతాయి, దానివల్ల నీకు ఏ ప్రమాదం లేకుండా నేను చూసుకుంటా అనడంలో అమ్మవారిని మించింది లేదండి. ఎందుకంటే ఆవిడ సంసారిణి, స్త్రీ, గౌరీదేవి. ఈ జీవితంలో ఉండేవాళ్ళ చాపల్యాలు ఎలా ఉంటాయో బాగా తెలుసు. అందుకని దేవీ ఉపాసకులకు, ప్రత్యేకించి దేవీ భక్తులకి అమ్మవారు కల్పించే రక్షణ ఎలా ఉంటుంది అంటే, వాడి మనస్సులో ఏదైనా కక్షో కోపమో ఉన్నా అది వాడికి తెలియకుండా ఆవిడ తీర్చేస్తుంది. ఎవరైనా వాడి పట్ల ఏదైనా కక్షభావంతో ఉన్నారంటే గుణపాఠం ఆవిడ చెప్పేస్తుంది. వాడి దాకా అసలు సమస్య రానివ్వదు, ఆవిడ చెప్పేస్తుంది, మా వాడి జోలికి రాకండి అని. అలాగే వీడికి ఏమైనా పొరపాటున ఏవో డబ్బు మీదో ఇంకో దాని మీదో ఏమైనా వాంఛలో చాపల్యాలో ఉంటే ఎవరికి తెలియకుండా అవి తీరిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఏదో ఏడుస్తున్నాడు పోనీ అని అనుకుంటాడు. తర్వాత చాలా గొప్పవాడు, మంచి జ్ఞాని, మంచి భక్తుడు, ఏదో చిన్న చాపల్యాలు ఉన్నాయి, అవి ఏదో ఆ మిఠాయిని కొనిస్తే తింటాడు, ఊరుకుంటాడు. ఎందుకు? చిన్నపిల్లాడని. చిన్నపిల్లాడు చూడండి, మిఠాయి అంటాడు. ఆ మిఠాయి ఉండేదో వాడికి వారెత్తే బడికి పోతాడు, ఎందుకు వచ్చిన గొడవ అని తల్లి ఆలోచించినట్టే అమ్మవారు ఆలోచిస్తుంది. వాడికి ఏదో కొంచెం చిరు కోరికలు ఏవో ఉన్నాయి, చిరుధాన్యాలలాగే, కానీ అవి ఏవో తీర్చేస్తే సుఖంగా ఉంటాడు అని ఏ ప్రమాదము లేకుండా ఆ కోరికలు తీరుస్తుంది. ఆ రకమైన రక్షణ. అందుకని అభయహస్తమున నఖిల నాయకురాలు, బిడ్డలైన మనకు అడ్డమేమి. ఆవిడ్ని బిడ్డ తల్లిగా భావించి మనం పూజిస్తుంటే మనకు అడ్డమేమిటి? ఎంత రాజసము ఏమి తేజస్సది. అలా నిలబడి ఉన్న అమ్మవారు అసలు ఎంత రాజస్యంగా ఉంటుందండి. ఆ తేజస్సు ఏమిటంటే ఒక్కసారి మనస్సులోంచి ధైర్యం అలా పొంగుకొని రాదు, మనకు భయం ఎందుకు ఉంటుంది? పైగా నిరంతర రక్షణ అలా కొనసాగాలంటే ఏం చెయ్యాలో కాళహస్తి శతకంలో దూర్జడి చెప్పాడు. ఊరికి మనం ఫోటో అస్తమానం చూడలేము, మనసులో ధ్యానం అంటే ఏం చేయాలో తెలియదు, అస్తమాను పూజామందిరంలో ఉండలేము, అస్తమాను తీర్థాలు క్షేత్రాలు తిరగలేము, ఉద్యోగాలు చేసుకుంటున్నాం, సంసారం చేస్తున్నాం, తిరుగుతున్నాం. మనకి ఎలాగ రక్షణ? కాలద్వార కవాట బంధనము దుష్కాల ప్రమాణ క్రియాలీలాజాల కచిత్రగుప్తముఖ వల్మీకోగ్రజిహ్వాద్భుత వ్యాళ విరోధి మృత్యుముఖ దంష్ట్రాహార్య వజ్రంబు దిక్చేలాలంకృత నీదు నామమరయన్ శ్రీకాళహస్తీశ్వర. అద్భుతమైనటువంటి ఓదార్పు మనకి. గొప్ప అభయహస్తాన్ని భగవంతుడి కంటే కూడా దూర్జటిస్తున్నాడు మనకి కాళహస్తి శతకంలో. దిక్చేలాలంకృత నీదు నామమరయన్. పరమేశ్వర నీ నామం నమశివాయ అనే 5 అక్షరాలు ఎటువంటివంటే కాలద్వార కవాట బంధనము. యముడు అనేవాడు రాకుండా, యమలోకం యొక్క ద్వారాలు వాడు బయటికి రాకుండా, నేను అక్కడికి వెళ్లకుండా ఆ తలుపులు మూసేయిస్తాయి. యమలోకపు ద్వారాలకి పడేటువంటి గడియే నమశివాయ. కాలద్వార కవాట బంధనము దుష్కాల ప్రమాణ క్రియాలీలాజాల కచిత్రగుప్త ముఖ వల్మీకోగ్రజిహ్వాద్భుత వ్యాళ విరోధి మృత్యుముఖ దంష్ట్రాహార్య వజ్రంబు దిక్చేలాలంకృత నీదు నామమరయన్ శ్రీకాళహస్తీశ్వర. నీదు నామమరయన్, నీ నామం, నీ పేరు నమశివాయ అనే 5 అక్షరాలు ఎటువంటివంటే కాలద్వార కవాట బంధనము. యమలోకం యొక్క ద్వారాలను శాశ్వతంగా మూసేస్తాయి, వాడు బయటికి రాడు, నేను అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. అంత గొప్ప ధైర్యాన్ని శివభక్తులు పొందగలుగుతాడు. దుష్కాల ప్రమాణ క్రియాలీలాజాల కచిత్రగుప్త ముఖ వల్మీకోగ్రజిహ్వాద్భుత వ్యాళ విరోధి. సుమారుగా శార్దూల పద్యంలో 2 పాదాలు కొనసాగిందండి. 2 19 38 అక్షరాలు. ఇంత పొడుగు ఎందుకు పెట్టాడు అంటే, మనం యమలోకానికి వెళ్ళేసరికి పాపం చేసిన వాళ్ళు యమలోకాలకు వెళ్ళగానే యముడు అక్కడ కూర్చుని చిత్రగుప్త వీడు చేసిన పాపం ఏమిటి అన్నట్ట.
ప్రవచనాలు చెప్పడమే పాపం అంటారు. ఆ మంచి దీనికి తగిన శిక్ష వేసి అంటాడు. అలాగా పాపం ఏంటనగానే ఆ చిత్రగుప్తుడు అలా లోపల పాము నాలిక బయటపెట్టి ఇలా రెండు ఇలా ఆడించినట్టుగా వీడు అమ్మో ఘోరం, బ్లాక్ మార్కెట్, స్మగ్లింగు, కల్తీ వ్యాపారం, కళ్ళు దుకాణం, అందులో కూడా కల్తీ అని ఆపేస్తూ ఉంటాడు. ఇలాగ ఆవు నెయ్యిలో కల్తీ, గేదె పాలల్లో కల్తీ, అన్నీ కల్తీ. ఇలాగా నాలిక ఎలా ఆడుతుందంటే చిత్రగుప్తుడు నాలిక పాము నాలికలాగా ఇలాగ ఎందుకు అంత వేగంగా ఎందుకంటే ఆడటం అన్ని ఘోరంగా ఉన్నాయి పాపాలు. 1,00,000 ఉన్నాయి పాపాలు. ఇవన్నీ చదవాలి 5 నిమిషాల్లో అంటే ఎంత వేగంగా చదవాలి, ఎందుకంటే అని చదివేస్తాడు. అలా ఆడుతున్న నాలికను వర్ణించాడండి ఇక్కడ. దుష్కాల ప్రమాణ క్రియా లీలా జాలక చిత్రగుప్త ముఖ వల్మీకోగ్రజిహ్వ అద్భుత వ్యాళ విరోధి. పుట్టలోంచి పాము బయటకు వచ్చి కాటేసేవాడు దొరకగానో అన్నట్టుగా ఎలా ఉంటుందో ఈ చిత్రగుప్తుడు నాలుక బయటకు వచ్చి అలా చాపి మన పాపాలన్నీ వల్లిస్తాట మొత్తం. పాపభీతి అంటే ఇది. ఈ పాపభీతి సమాజంలో కలిగించాలి ఖచ్చితంగా. పాపాలు పోతాయని చెప్పకూడదు. ఎట్టి పరిస్థితుల్లో పోవు, ఏం చేసినా పోవు, అనుభవించి తీరాల్సిందే. పాపం చేయకుండానే ఉండాల్సిందే. వీళ్ళ పసుపులో కల్తీ, కుంకంలో కల్తీ దారుణం అండి. 19 యూరియానా, అందులో 19 ఎక్కడా లేదు, 9 కూడా లేదు, 2 పాళ్ళు కూడా యూరియా ఉండట్లేదు, మొత్తం మట్టి. రైతులు నాశనం అయిపోతున్నారు. మళ్ళీ వీళ్ళే కార్తీక మాసం పురాణాలు చదివేవాళ్ళు, కోటి దీపాలు పెట్టేవాళ్ళు, 1,00,000 దీపాలు పెట్టేవాళ్ళు అంతా వీళ్ళే. మొత్తం వాటికి చందాలు ఇచ్చేవాళ్ళు, ప్రచారం చేసేవాళ్ళు, ఓ గుళ్ళల నిండా ఓ నూనె పోసేసేవాళ్ళు వీళ్ళే. ఈ కల్తీ ఎందుకు ఆగట్లేదు? అసలే మట్టి కొట్టుకుపోతున్నాడే రైతు. మొక్కజొన్న పంట పండక 30,000 అప్పు తీరక హైదరాబాదులో ఒక హోటల్లో బల్ల తుడుస్తున్నాడండి రైతు. ఏ స్థితిలో ఉన్నాం మనం? ఏ స్థితిలో ఉంది ఈ దేశం? శుభ్రమైన రైతు 4-5 ఎకరాల పొలం సొంతంగా కలిగి ఇంకో 4 ఎకరాలు కౌలుకి తీసుకోగలిగిన రైతు 30,000 పెట్టుబడి పెట్టి మొక్కజొన్నల పండగ ఏమీ చేయలేక హైదరాబాద్ వచ్చి బల్లలు తుడుస్తున్నాడమ్మా. రైతు కర్మ కలిగింది ఇక్కడ. రైతు కర్మ కాలింది. అటువంటి రైతుల్ని విత్తనాల విషయంలో మోసం, ఎరువుల విషయంలో మోసం, పంట ధర విషయంలో మోసం, అన్ని రకాల మోసమే. డబ్బిస్తాం. ఎవరికి కావాలండి మీ డబ్బు? డబ్బు ఎంతకాలం ఇస్తారు? ఎవరిస్తారు? ఈ జరుగుతున్న మోసాలను అరికట్టనే మళ్ళీ ఈ వ్యాపారులతో ఒప్పందాలు మొత్తం నాయకులకి. వాళ్ళు ఎవడూ అరికట్టలేడు. అధికారుల మీద గట్టి చర్యలు తీసుకుని అదిలిస్తే వాళ్ళు అరికట్టరా? అన్ని వ్యాపారులే రాజకీయ పార్టీలకు విరాళాలు ఇస్తారు. వెంటనే ఒక నాయకుడు ఫోన్ చేస్తాడు, ఈ అధికారిని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెబుతాడు, వాడు పోతాడు. ఊరికే పోవడం ఎందుకని వాడు కొంచెం పట్టుకునే పోతాడు. లోపం అక్కడ ఉంది. అవినీతిని అరికట్టవలసినటువంటి అధికారులను అదిలిస్తే వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. మళ్ళీ వాళ్ళు మంచివాళ్ళే. వాళ్ళ విషయంలో మళ్ళీ నాయకులు జోక్యం చేసుకోవద్దు. అక్కడ మరి జోక్యం చేసుకోక తప్పదు. ఎందుకంటే వీళ్ళ దగ్గర విరాళాలు తీసుకున్నారు. లేకపోతే ఈ నాయకుడు ఎలా నెగ్గాడు? మొత్తం అన్నింటికీ మూలం ఎక్కడుందంటే నాయకుల అధికారకాంక్షలో మళ్ళీ రావాలి, నేనే రావాలి ఇందులో ఉంది. మొత్తం మూలమంతా కొందరు వ్యక్తుల్లోనే ఉంది. ఆ వ్యక్తుల్ని ఏం అనలేకపోతున్నాం మనం. ఆ వ్యక్తుల్ని ప్రశ్నించలేకపోతున్నాం మనం. వాళ్ళనే మళ్ళీ ఎన్నుకుంటున్నాం మనం. వ్యవస్థ ఎలా బాగుపడుతుంది? దాన్ని బాగు చేయడం కోసమే ఈ శతకాలు చెప్పారు. వాళ్ళు మండి రాశాడు ఈ శతకం. పేరు కాళహస్తీశ్వరరావు ఉంటుంది తప్పితే మొత్తం సామాజిక వ్యాఖ్యే. సమాజంలో ఉండేటువంటి రోగాలే చెప్పాడు ధూర్జటి. ఎప్పుడో 500-600 ఏళ్ల క్రితమే చెప్పాడు. ఇప్పటికి అలాగే ఉంది, ఇంకా చెడిపోయింది. ఇవన్నీ ఊరికే కాళహస్తి శతకం చదివితే మంచిదిట. ఏమిటి మంచిది? దేనికి మంచిది? మన కల్తీ వ్యాపారాలు మనం మానప్పుడు, మన అత్యధిక లాభాలు మనం మానప్పుడు, మన బ్లాక్ మార్కెట్ మన పనులు ఎగ్గొట్టడం మనం మాననప్పుడు, వచ్చిన వాడికి దిగ్గొట్టడం మనం మాననప్పుడు, ఎవడన్నా మాట్లాడితే వాడి మీద దాడి చేయడం మనం మాననప్పుడు, అంటే మొత్తం అందరి నోళ్ళు మూసేసి అందరినీ నోళ్ళు కుట్టేసి కొన్ని కుటుంబాలు కొందరు బాగుపడతారన్నమాట. కొన్ని వర్గాలు, అందున కొన్ని కుటుంబాలు, కొందరు వ్యక్తులు ఒక్కడి కడుపు నిండడం కోసం 100 మంది పొట్ట కొట్టేస్తున్నారే. భూదేవుని నమ్ముకుని రైతే రాజు అని తలపాగా పట్టుకుని తలపాగాని కిరీటంగా భావించి ఉండాల్సిన రైతు ఇవాళ హోటల్లో బల్లలు తుడుస్తాడా? జాతి మొత్తానికి అవమానం కదండి. జాతి మొత్తానికి అవమానం అండి. ఆ మహానుభావుడు కుటుంబానికి కాదండి, జాతి మొత్తానికి అవమానం. అది మన అవినీతి కదా రైతు చేత బల్ల తుడిపిస్తోంది. ఇది జరగాల్సిన మార్పు అంటే ఇది.
పాప భీతి కలిగించాలి జనాల్లో. పాపాలు పోతాయన్న మాట చెప్పకూడదు. ఏం చేసినా పోవు. ఎన్ని కార్తీకాల్లో దీపాలు పెట్టినా, ఎన్ని మాఘమాసాల్లో స్నానం చేసినా చిటికడంత పాపం కూడా పోదు. కావాలంటే బహిరంగ చర్చకు సిద్ధం. ఏ శాస్త్రం, ఏ పురాణం ఎవరు చూపిస్తారో చూపించండి. సమాజం బాగుపడమే మనకు కావాలి. చర్చకు సిద్ధం. పాపాలు పోవు. పురాణాలు చూపించండి ప్రమాణాలు ఎక్కడున్నాయో. అవి ప్రమాణాలు కానే కావు. మనం పని కట్టుకుని రాసుకున్న శ్లోకాలన్నీ ప్రమాణాలు కాదండి. ప్రమాణం అంటే వేదం, ప్రమాణం అంటే శాస్త్రం. పురాణం ఎప్పుడైనా సరే శాస్త్రంతో వేదంతో కలిసినప్పుడు ప్రమాణం అవుతుంది. విడిగా ఉంటే అది ప్రమాణం కానే కాదు. పురాణాలు ప్రమాణంగా మాట్లాడద్దు. ప్రతి పురాణంలో దాని మహిమలు ఉంటాయి. పైగా 18 కాదు, ఇంకో 150 పురాణాలు పుట్టించారు ఇక్కడ. ఈ అవినీతికి ముగింపు పలకాలంటే దూర్జటి యొక్క పద్యం ఉందే, ఇవన్నిటికీ మనం బాధ్యత వహించాలి ఖచ్చితంగా. మన పాపాలు లెక్కపెట్టి తీరుతాడు. ఆ పాపాలు జ్ఞాపకాల రూపంలో ఉంటాయి. ఆ జ్ఞాపకాలు హరిస్తే కానీ పాపాలు పోవు. ఆ జ్ఞాపకాలు హరించడానికి మార్గం నీదు నామం మరయం దిక్చేలాలంకృత దిగంబరుడవేన ఓ మహేశ్వర. నీ నామాన్ని నిరంతరం స్మరించడమే. స్మరించడానికంటే పశ్చాత్తాపడాలిగా, అప్పుడు స్మరించాలిగా. అప్పుడే కదా జ్ఞాపకాల రూపంలో పోయేది. జ్ఞాపకాలుగా ఉన్నవి పోతాయి. ఆ జ్ఞాపకాన్ని పోగొట్టుకోగలిగితే అనుభవించక్కల. పోగొట్టుకోవాలంటే ఇదివరకు చెప్పినట్టే పాత రికార్డు మీద కొత్త రికార్డు వేయాలి. పాత సీడీలో కొత్త పాట రికార్డు చేయాలంటే ఉన్న పాట పోతుంది. అదే కొత్త పాటే నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. సెలవు.